आइए राहुल गांधी जी, తేజస్వి గారు, భట్టాచార్య గారు, సైని గారు, మాజీ గారు, కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్, సిఎల్పి లీడర్, స్టేజ్ మీద ఉన్న అందరికీ సోదరులారా, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం, నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? మీరు బీహార్లో ఓటర్ని దొంగతనం చేయనిస్తారా? ఎవరైనా చేయగలరా? సోదరులారా, సంవత్సరాల తరబడి ఎన్నికల్లో ఏదో గడబడి జరుగుతూ ఉంది. మహారాష్ట్రలో మొత్తం తెలిసిపోయింది. లోక్సభలో, విధానసభ మధ్యలో 4 నెలల్లో 1 కోటి మంది ఓటర్లని ఎక్కువగా ఎలక్షన్ కమిషన్ యాడ్ చేసింది. లోక్సభలో మన కూటమి గెలిచింది. 4 నెలల తర్వాత విపక్షాలు బీజేపీ కూటమి గెలిచింది. మన ఓట్లు తగ్గలేదు. మనకి ఎంత వచ్చాయో అంతే వచ్చాయి. మనకి ఎక్కడెక్కడైతే కొత్త ఓటర్లు వచ్చారో అక్కడంతా చోట బీజేపీ గెలిచింది. దాని అర్థం మహారాష్ట్ర ఎన్నికలు, హర్యానా ఎన్నికలు మొత్తం కూడా దొంగతనం చేశారు. మహారాష్ట్ర తర్వాత మనం ఎంక్వైరీ చేసాము. కర్ణాటకలో బెంగళూరు సెంట్రల్ ఒకదాన్ని తీసుకొని విధానసభ తీసుకొని మొత్తాన్ని ఓటర్ లిస్ట్ చెక్ చేసాము. ఫోటోకి కలిపి ప్రతి పేరు వేరే పేరుతో కలిపి మొత్తం 1,00,000 ఓట్లకు పైగా ఒకే నియోజకవర్గంలో దొరికినాయి. నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను. ఎలక్షన్ కమిషన్ ముందు వాళ్ళకి చెప్పాను, 5 రకాలుగా ఓట్లు దొంగతనం చేశారు. డూప్లికేట్ ఓటర్లు, ఫేక్ అడ్రస్లు 50-80 మంది ఉన్నారు. ఫామ్ 6 అడ్రస్లు 000 అడ్రస్, ఫేక్ ఫోటోలు, కనీసం ఫోటో కూడా కనబడతలేదు. నేను మొత్తం చెప్పాను. మొత్తం 1,00,000 దొంగ ఓట్లు ఉన్నాయి. ఎన్నికల అధికారులు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏం చేయరంటే, అపోజిషన్ లీడరు ఆరోపణలు చేస్తున్నాడు కాబట్టి చెక్ చేస్తారండి అని చెప్పరు. అది చేయకుండా ఉల్టా నాకు చెప్తున్నారు, నువ్వు అఫిడవిట్ ఇవ్వు, తర్వాత చెప్తున్నారు ముందు కంప్లైంట్ ఎందుకు చేయలేదు అన్నారు. 1వ తారీఖు లోపు నువ్వు అఫిడవిట్ ఇవ్వకపోతే నీ కంప్లైంట్లో అర్థం లేదని చెప్తున్నారు నాకు. దీని రెస్పాన్సిబిలిటీ ఎవరు? దీని రెస్పాన్సిబిలిటీ మీరు. మీ దాంట్లోంచి దొంగతనం జరిగింది, నాకు చెప్తారు అఫిడవిట్ ఇవ్వమని. ఎలక్షన్ కమిషన్ చెప్తున్నాను, దేశమంతటా మిమ్మల్ని ఎలక్షన్ అఫిడవిట్ ఇవ్వమని. కొద్దిగా సమయం ఇవ్వు. ప్రతి రాష్ట్రంలో, ప్రతి శాసనసభలో, అన్ని లోక్సభలలో మొత్తం దొంగతనం చేశారో పట్టుకుంటాము. పట్టుకోకపోతే వీళ్ళు ఏం చేశారు? బీహార్ కోసం ఒక కొత్త స్పెషల్ ప్యాకేజ్ తీసుకొచ్చారు. దాని పేరేందంటే ఎస్ఐఆర్ అంటే కొత్త రకంగా దొంగతనం చేయటం ఎలా. దీని విషయం మొత్తం తెలిసిపోయింది. వాళ్ళు దొంగతనం పట్టుకున్నాము. తర్వాత తెలిసిపోయింది మహారాష్ట్రలో, కర్ణాటకలో, హర్యానాలో మొత్తం పట్టుకున్నాము. అందుకని కొత్త రకంగా దొంగతనం చేయటం ఎలాగనేది బీహార్లో ప్రయత్నం చేస్తున్నారు. కానీ బీహార్ ప్రజలు ఎలక్షన్ కమిషనర్కి, బీజేపీ నాయకులకి ముక్త కంఠంతో చెప్తున్నాము, బీహార్లో ఓట్ల దొంగతనం చెయ్యనీయము, జరగదు కూడా. బీహార్లో దొంగతనం చేయగలరా? ఇక్కడ నరేంద్ర మోడీ దొంగతనం చేయగలరా?
ఎలక్షన్ కమిషన్ దొంగతనం చేయగలదా? చేయలేరు, చెయ్యలేరు, చెయ్యలేరు. బహర్ సోదరులారా, మీకు తెలుసా ఎందుకు దొంగతనం జరిగిద్దో? మీ ధనం, మీ ఉద్యోగాలు, మీ భవిష్యత్ మీ దగ్గర నుంచి తీసేసుకుంటున్నారు. ఇక్కడ ఎగ్జామ్ జరిగితే పేపర్ లీక్ అయిపోతాయి. మీ ఉద్యోగాలు అడిగితే ఉద్యోగాలు దొరకవు. అదానికి పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఇస్తారు. బీహార్కి యువకులు కంపెనీ ఓపెన్ చేయాలంటే, కళలు సాకారం చేసుకోవాలనుకుంటే మీ యొక్క కళలను సాకారం కానివ్వరు. ఇక్కడ నిజం అనేది పక్కన పెట్టండి. కళలు కూడా కానిలేరు బీహార్లో. ఎందుకంటే మీ రాజనీతి, మీ ఓటే మీ దగ్గర నుంచి లాగేసుకుంటున్నారు, దొంగతనం చేసుకుంటున్నారు. ఎందుకని మనం ఈ యాత్ర చేస్తున్నాం. బీహార్లో మొదలెట్టాము ఓటర్ అధికార యాత్ర. మీ అధికారం ఏదైతే ఉందో ఆ అధికారాన్ని రక్షించడానికి ఇక్కడున్న వాళ్ళందరూ ఏకమై 1000 కిలోమీటర్లు మీతో పాటు నడుస్తున్నారు. ఎన్నికల అధికారులకి, ఎలక్షన్ కమిషన్కి కొంత శాతం చెబుతున్నాం, వాళ్ళు కనుక బీహార్లో దొంగతనం చేయడానికి ప్రయత్నం చేస్తే మాత్రం బీహార్ ప్రజలు వాళ్ళందరికీ సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. సోదరులారా, మీరు చూసే ఉంటారు. నేను ఏదైతే చెప్తానో అది చేసి చూపిస్తా. చూసారా? నేను ఎప్పుడు కూడా అబద్ధం చెప్పని మీరు చూసారా? మీరు చూసే ఉంటారు. జాగ్రత్తగా వినండి. ఎవరైతే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ కూర్చొని ఉన్నారో, అక్కడ ఎలక్షన్ కమిషన్ కూర్చున్నారో వాళ్ళు ముగ్గురు చెబుతున్నాం, ఒకసారి అర్థం చేసుకోండి. మోడీ గారి గవర్నమెంట్ మొత్తం ఓకే. తేజస్వి గారు చెప్పారు మీరందరూ బీజేపీ మెంబర్షిప్ తీసుకున్నారట, బీజేపీ కోసం పనిచేస్తున్నారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక రోజు వస్తుంది ఇక్కడ బీహార్లో, ఢిల్లీలో ఇండియా కూటమి ప్రభుత్వం వస్తుంది. మీ ముగ్గురిని మేము చూసుకుంటాము. మమ్మల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ రోజు. మీరు దేశం అంతా ఎక్కడెక్కడైతే దొంగతనం చేశారో, ప్రజలారా, ఏ దేశం ఏదైతే ఉందో భరతమాత, ఆ రాజ్యాంగం ఇటువు. ఇది ఏదైతే ఉందో ఇది రాజ్యాంగం, ఇది భారతమాత రాజ్యాంగం. ఇది భరతమాత రాజ్యాంగం. దీన్ని అంబేద్కర్ గారు, గాంధీ గారు, నెహ్రూ గారు, పటేల్ గారు రాశారు. దీంట్లో 300 సంవత్సరాల చరిత్ర ఉంది. హిందుస్థాన్ ఆత్మ ఉంది. వాళ్ళు ఎప్పుడైతే ఈ ఓట్లు దొంగతనం చేస్తున్నారో దీని ఆత్మను చంపేస్తున్నారు. దీని ఆత్మ మీద దాడి జరుగుతుంది, రాజ్యాంగం మీద దాడి జరుగుతుంది. ఇది భరతమాత మీద దాడి జరుగుతుంది. భరతమాత మీద నరేంద్ర మోడీ గారిని, ఎలక్షన్ కమిషన్ ని దాడి చేయనివ్వము. ఈ రాజ్యాంగాన్ని ఎవరు టచ్ చేయలేరు. ఈ రాజ్యాంగాన్ని ఎవరు కూడా నాశనం చేయలేరు. ఎలక్షన్ కమిషనర్ గుర్తుపెట్టుకో, మీ పని మీరు చేయలేదు కాబట్టి మీ మీద చర్యలు తీసుకుంటాము. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. వర్షం పడుతున్నా సరే ఎండలో ఇక్కడికి వచ్చారు. రాజ్యాంగాన్ని కాపాడటానికి, ఓటర్ల యొక్క చోరీని ఆపటానికి ధన్యవాదాలు. నమస్కారం. జై హింద్, జై భారత్, జై రాజ్యాంగం. जी और उनका परिवार को आप इनको चाबी देंगे। वादा तो सबने किया था। राहुल गांधी जी ने भागीरथ मां जी के घर गए और उस शिकस्ता टूटे मकान को देखा और जो दिल में जज्बा है, आज मकान बना करके चाबी भागीरथ मां जी और परिवार को एक पूरा मकान। आपका बहुत बहुत धन्यवाद, बहुत बहुत शुक्रिया। इधर से ये चाबी दी जा रही है। भागीरथ मां जी के घर को सबने देखा, लेकिन दर्द किसने महसूस किया? राहुल गांधी जी ने ये दर्द महसूस किया। ईश्वर भी साथ है और ऊपर वाला भी खुदा ईश्वर भी साथ है।
आज बारिश का ये आशीर्वाद हम लोगों को मिल रहा है। राहुल जी, आप यहाँ आए, गर्मी में बारिश भी हुई, बहुत बहुत शुक्रिया, बहुत बहुत शुक्रिया, धन्यवाद।